హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీలో కూడా మొత్తానికి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చేసాయి. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఏ క్షణమైన ఈ డిసెంబర్ చివరి వారం లేదా జనవరి ఫస్ట్ వీక్ లో మనకు ఎన్నికల కోడ్ మూగబోతుంది. దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ చేస్తున్నారా? ఈసారి ఈసీ మామూలుగా అప్డేట్ చేసింది కాబట్టి విద్యా అర్హతల్లో కాస్త మార్పులు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా సర్వం సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో, మరి ఏ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది, అండ్ సర్పంచ్ గా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మనకి జనవరి ఫస్ట్ వీక్ లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. మొత్తానికి ఎలక్షన్ మాత్రం మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఈ తెలుగు పండుగల రాష్ట్రాలకు మాత్రం ఉంటుంది. దేశవ్యాప్తంగా స్వల్పంగా జరుపుకునే కొన్ని రాష్ట్రాలు అసలే జరపవు కాబట్టి మొత్తంలో మన తెలంగాణలో ఇంకా ఎలక్షన్స్ రాక చాలా పెండింగ్ పడింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కూడా. ఓకే, సర్పంచ్ అందరూ కూడా మాజీ సర్పంచ్ మారిపోయారు. సో ఇప్పుడు పవర్స్ అంతా కూడా పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చారు. సో మొత్తంలో గ్రామాల్లో మరొక భారీ బిగ్ పండగ వస్తుంది. కావాలంటే ఈసీ అబ్జర్వేషన్ లో ఉన్నటువంటి పాయింట్ ఒక్కది ఏంటంటే 10th క్లాస్ విద్యా అర్హత పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన తీసుకొచ్చింది. అది ఇంప్లిమెంట్ చేస్తుందో లేదో తెలియదు. చాలా మంది ఇద్దరు పిల్లలు ఉంటేనే అంటే పోటీలో నిలబడచ్చు అని చెప్పేసి దాన్ని కొట్టిపడేసింది ఈసీ. ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కూడా మీరు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, అంటే ఉప సర్పంచ్ కావచ్చు, మీరు పోటీ చేయొచ్చు. ఓకే, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే నేను బిఫోర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటంటే, రిజర్వేషన్ వారిగా ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే ఖచ్చితంగా క్యాస్ట్, ఇన్కమ్, మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఏదైనా విద్యా అర్హత సర్టిఫికేట్ ఉన్నా కూడా దయచేసి తీసుకోండి. అలాగే మీ ల్యాండ్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. దాంతో పాటు మీ ఇంటి బిల్లు అంటే ఇన్కమ్ అంటే మనకు హౌస్ ట్యాక్స్ తో పాటు నెక్స్ట్ కరెంట్ బిల్లు కూడా, ఇలాంటి చిన్నవి అనుకుంటాం. అవన్నీ దయచేసి ఒక సెట్ రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్న వ్యక్తి సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. మినిమం 18 years ఏజీ దాటి ఉండాలి. బిలో వాళ్ళు పని చేయరు. 18 years నుంచి అప్ టు 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 50 వరకు కూడా చేసుకోవచ్చు. తర్వాత భారతదేశ పౌరుడై ఉండి ఓటు హక్కు, ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు. ఇవన్నీ కామన్ చిన్నవి అనిపిస్తాయి, బట్ దయచేసి మీరు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత సర్పంచ్ గా నిలబడ్డ తర్వాత మీరు ఒక వార్డు మెంబర్ గా ఒక 10 members ని మీరు సెలెక్ట్ చేసి నిలబడాల్సి ఉంటుంది. ఆ 10 members కూడా మీరు కూడా దగ్గరలో ఉంచుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి పెట్టుకోండి. మీరు ఇన్క్లూడ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డుతో సహా అడుగుతారు కాబట్టి, ఎంప్లాయీస్ ఉంటే గెలిచిన తర్వాత ఆ పదవికి రిజైన్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, ఎగ్జాంపుల్ గా డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గ్రామానికి సర్వీస్ చేద్దాం, మంచి చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఒక 1-2 years లో రిటైర్మెంట్ పొందబోతున్నాము అనుకున్న వాళ్ళు సర్పంచ్ పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఓకే, అలాంటి సంతోషమే. అలాంటి వారు కూడా మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత గెలుపొందాక మీరు ఆటోమేటిక్ గా రిజైన్ లెటర్ అక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ముందే మాత్రం రిజైన్ మాత్రం చేయకండి. ఇక తర్వాత గ్రామాల్లో నివసించే వ్యక్తులకైతే అన్నీ తెలుసు. మొత్తానికి ఒక వ్యక్తి సర్పంచ్ గా లేదా కనీసం ఒక వార్డు మెంబర్ గా నిలబడడానికి కావాల్సినటువంటి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, ఎటువంటి ఫార్మ్స్ కావాలి, ఏ పార్టీ నుంచి ఎవరు టికెట్స్ పొందుతారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మీకు కావాల్సినంత ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద లింక్ ఇచ్చాను, వన్స్ చూడండి. ఓకేనా? తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సూచనలున్నా, సందేహాలున్నా తప్పకుండా తెలియజేయండి. మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ నాడు మనకు ఫెస్టివల్ నుంచి మనకు ఖచ్చితంగా 3 విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ ఇన్ పూర్తి డీటెయిల్ ఈ సర్పంచ్ ఎన్నిక యొక్క డీటెయిల్స్ ఏ షెడ్యూల్ ప్రకారం
దీన్ని అనౌన్స్ చేశారు. ఇంతమంది వ్యక్తులుంటే ఒక గ్రామ జీపీగా తయారు చేయొచ్చు. ఇలా డీటెయిల్స్ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని జీపీలో ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నారు, కొన్ని ఏకగ్రీవం కూడా అయిపోయాయి, మరికొన్ని కాబోతున్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద ఒక PDF లింకే ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు చదువుకోవచ్చు. లేదా మీకు ఏదైనా డౌట్స్ వస్తే, సలహాలున్నా, సందేహాలున్నా అడగండి, తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.